అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని అమ్మ ఒడి పథకం సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. ప్రతి సంవత్సరం కూడా రూ. 15,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రెజెంట్ దానికి సంబంధించి గాను ఈ యొక్క నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. కాకపోతే అందరికీ జమ కావనమాట. సో, ఎవరికి జమ అవుతుంది? కావాల్సిన అర్హతలేంటి? అనేది ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. సో, దీనికి సంబంధించి ప్రతీదీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే అందుతుంది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్‌స్క్రైబ్ క్లిక్ చేసి సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలోని విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క అమ్మఒడి పథకం సంబంధించి గాను. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద, ఈ యొక్క ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే గత ప్రభుత్వంలో మనకి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కానీ ఒకరికి రూ. 15 మాత్రమే ఇచ్చేవారు. అయితే ప్రభుత్వం దాన్ని కాస్త మనకి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే మనకి ఇంటిలో ఒకరుంటే 15,000 వరకు ఇస్తారు. ఇద్దరుంటే 30,000 వరకు కూడా ఇస్తారండి. అలాగే మనకి ముగ్గురుంటే 45,000 వరకు, నలుగురుంటే 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, దీని ద్వారా ప్రతి ఒక్కరు విద్యార్థికి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం అందుతుందని చెప్పేసి ఉన్నతంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటుందండి. అయితే దీనికి సంబంధించి గాను కొన్ని అర్హతలైతే ఉన్నాయన్నమాట. అయితే చాలామంది అపోహలైతే ఉన్నాయండి. సో, మనకి ప్రభుత్వ బడులు చదివిన వారికి ఇస్తారా? ప్రైవేట్ స్కూల్‌లో చదివిన వారికి ఇవ్వరా? అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఇద్దరికీ కూడా ఇస్తారు. సో, కొన్ని అర్హతలైతే ఉన్నాయి కదా! అదేంటంటే మనకి ఇద్దరికీ కూడా ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. 1-12 తరగతి చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే మనకి తల్లి యొక్క ఆధార్ కార్డ్ కూడా ఉండాలి. అలాగే రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. అలాగే దీనికి సంబంధించి కానీ బ్యాంక్ అకౌంట్ ఉంటే దానికి కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులందరూ ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే ఈ పథకం కావాలనుకుంటున్నారో సో, వారికి కంపల్సరీగా 75% అటెండెన్స్ అయితే ఉండాలండి. అండ్ ఎందుకంటే మనకి ఈ యొక్క పథకం సంబంధించిన ముఖ్య ఉద్దేశ్యం కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పేసే కదండీ! సో, ప్రతి ఒక్కరు చదువుకుంటేనే మనకి ఉన్నతంగా వారి భవిష్యత్తు కూడా బావుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందనమాట. అటు మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను కొన్ని షరతులనేవైతే విధించిందని చెప్పేసి అన్నాను కదా! అదేంటంటే 70% అటెండెన్స్ అయితే ఉండాలి. సో, మనకి ఈ యొక్క పథకం సంబంధించి అసలు ఎప్పుడు ప్రారంభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది విద్యార్థులైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూసే చెప్పిందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి మే నెల అప్లికేషన్ తీసుకొని మనకి జూన్ మొదటి వారంలో అంటే మీ స్కూల్ తెరిచే లోపల మనకి ఈ యొక్క అమ్మఒడి పథకం సంబంధించిన నిధులు మీ యొక్క ఖాతాలో జమ చేయడానికి అది సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి కానీ ప్రతీది కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి విడుదల చేస్తుందన్నమాట. సో, దీనికి సంబంధించి మనకి ఈ యొక్క నెలలో అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై మనకి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.